ఆడబిడ్డలు మీరు ఆలోచించండి. నీరు అనేది ప్రాణాధారం. కొంచెం జరగండి. సహకరించండి, సహకరించండి ప్లీజ్, జరగండి. వినాల మీరు, ఇక్కడ 10 మంది వినాల. మీరు కానీ గొడవ చేస్తే మీటింగ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ప్రజలకు మనం చెప్పాలని కొంచెం చెప్పలేకపోతాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కావాలి, మనకు కాదు. నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడి చేతికి, ఒక మూర్ఖుడి చేతికి, ఒక పిచ్చోడి చేతికి రాష్ట్రాన్ని ఇస్తే ఏమవుతుందో చెప్పడానికి వచ్చాను మీ అందరి దగ్గరికి. ముఖ్యమంత్రి అవుతానని రివర్స్ టెండరింగ్ అన్నాడు. అన్ని ప్రాజెక్టులు పడకేశాయి. అందుకే వచ్చా. యుద్ధ భేరీ ప్రకటిస్తున్నా. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి సైకో, నీకు పరిపాలించే అర్హత లేదు. నేను అడుగుతున్నా, నేను సాగునీటి కోసం 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా. మీరెంత పెట్టారు? 22,000. దాంట్లో 25% లేదు. రాయలసీమకి 12,000 కోట్లు ఖర్చు పెట్టాను. మీరెంత ఖర్చు పెట్టారు? 2,000. ముష్టి 2,000. ఏమవుతుంది? ఎవరు కట్టారు? అందరి నీవా తెచ్చింది మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు. ఆ మహానాయకుడు దూరదృష్టి. రాయలసీమకు అందరి నీవా, గాలేరు నగిరి, తెలుగు గంగ తీసుకొచ్చిన మహాయుగ పురుషుడు ఎన్టీఆర్. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి బాధ్యత తీసుకున్నది నేను, తమ్ముళ్ళు. జీడిపల్లి, చెర్లోపల్లి, మారాల, పక్కనే గొల్లపల్లి, మడక సరకు నీళ్లు. ఈరోజు గొల్లపల్లికి నీళ్లు ఇచ్చి కియా మోటారు తీసుకొచ్చి ఆ సిరులు పండించి ఇండస్ట్రీ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, ఒక్క ప్రాజెక్ట్ ఎక్కడైనా పూర్తి చేశారా వీళ్ళు? 1 ఎకరాకు నీళ్లు ఇచ్చారా వీళ్ళు? మాట మీద నిలబడ్డారా వీళ్ళు? పరిపాలించే అర్హత ఉందా వీళ్ళకి? అయినా మీకు చాలా ఓపిక ఉంది.